శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి జూన్ 29 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, స్త్రీలు పరపురుష వ్యామోహము, పురుషులు పరస్త్రీ వ్యామోహంలో ఉండటము, ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి. ఎటువంటి సమస్యకైనా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. మన గురువుగారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. చాలా నమ్మకమైన గురుగారండి. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిషించబడను. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదండి. ఎటువంటి సమస్యకైనా కూడా నమ్మకంతో రండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ధనుసు రాశి వారి జాతక ప్రకారము ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ ధనుసు రాశి వారి వ్యక్తిత్వము ఏ విధంగా ఉంటుందంటే వీరికి మంచి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చండి. అలాగే చాలా నిర్మలంగా ఉంటారండి. పైకి చూసేందుకు చాలా కోపంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం అని చెప్పుకోవాలి. ఇంకా అంతేకాకుండా వీరికి చాలా కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఆ కోపం కూడా వెంటనే తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా మంచి నిజాయితీ పరులు. అంతేకాకుండా ధైర్యంగా ఉంటారు. ఏ విషయాన్నైనా కానీ 1-2 సార్లు ఆలోచించి మరి జాగ్రత్తగా నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా చాలా వీరిపోయినటువంటి బరువు బాధ్యతల వలన కష్టసుఖాలు అనేవి కూడా వీరికి బాగా తెలుసు అని చెప్పుకోవాలి. అంటే కష్టం వచ్చినప్పుడు ఏ తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ కష్టం నుండి సునాయాసంగా ఏ విధంగా బయటపడాలి అనే విధంగా మంచిగా ఆత్మస్థైర్యంతో ధర్మ మార్గంలోనే విరిగితే నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని అయితే కనుక్కుంటారని చెప్పుకోవాలి. అంతేకాకుండా చాలా జాలి హృదయాలండి. ఏదైనా కానీ కటువుగా కనిపిస్తారు, కానీ చూడడానికి గంభీరంగా హుందాగా ఉన్నప్పటికీ కూడా మనసు చాలా వెన్నపూసలాగా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా ఏదైనా ఒక మాట అనరు, అనిపించుకోరు. అంతేకాకుండా ఎవరైనా ఒకదైనా అన్నప్పుడు చటుక్కున కన్నీళ్ళు కూడా వెంటనే వచ్చేస్తాయి. అంత నిర్మలంగా సున్నితమైన హృదయంతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఎవరిని కూడా ఉద్దేశించి బాధ పెట్టరు. అలాగే ఎవరిని కూడా తెలిసి తెలియక ఒక మాట అనడం కానీ, అనవసరంగా ఎవరైనా దూషించడం కానీ ఇటువంటి పనులు కూడా అస్సలు చేయరు. చాలా మంచిగా నిజాయితీగా పనులని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరితో తోచిన సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అంటే కష్టం వచ్చిన మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఇలా ఎవరి చేతనైనంత సహాయాన్ని అయితే ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీల కారణంగా దైవానుగ్రహం అనేది కూడా ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన వీరికి చాలా ఎక్కువగా మేలు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున వీరి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు ఏ కష్టమైనా కానీ వస్తే కష్టం నుండి ఎలా బయటపడాలనేటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుండి బయటపడవచ్చు. ఇలా తెలివిగా ఒకరికి 10 మందిని సంప్రదిస్తారనమాట. మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబుట్టుల యొక్క నిర్ణయాలు, ఆ తర్వాత బయట ఎవరినైనా తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళని తెలిసి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారి నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుండి బయటపడడానికి అనేక రకాల పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. కష్టం నుండి చాలా సునాయాసంగా బయటపడతారని చెప్పుకోవాలి. ఏ విధమైనటువంటి కూడాను మీ పనితీరు కానీ మీరు యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటాయి. ఇక వీరి జీవితంలో ప్రతి ఒక్క సమస్యను కూడా వీళ్ళు నిజాయితీగా పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలను సరైన మార్గంలో అయితే వీళ్ళు పరిష్కరించుకుంటారు. ఇక వీరి యొక్క రాశి వారికి తగ్గట్టుగానే దైవబలం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే కనుక ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా, కాస్తో కూస్తో 100కి 200 సక్సెస్ఫుల్గా పనిని అయితే టైంకి కంప్లీట్ చేసేస్తారు. ఇక ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. ఇక మీరు ఏదైనా ఒక పనిని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా చాలా గొప్పగా పొగిడే విధంగా చేస్తారు. అంత గొప్పగా పనిని పూర్తి చేస్తారు. అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట.
ఇక ఏ వృత్తిలో ఉంటే ఆ రాశివారు ఆ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకతను మంచి గుర్తింపు అయితే ఈ రాశివారు ఎక్కడున్నా కానీ చేస్తారని చెప్పి ఒక ప్రత్యేకత లాంటి దాగి ఉంటుంది. ఇక అలాగే ఈ ప్రత్యేకతను తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు వీరిని అడిగి మరి తెలుసుకొని వీరి విధంగా వీరు అసలు ఇలా చేయడానికి ఎలా సాధ్యం అనే అంతగా వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. అంతటి టాలెంట్ పర్సన్స్గా ఈ రాశివారి గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇక వీరు నమ్మకస్తులుగా అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక ఎవరి మధ్య ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదండి ఆ మాట. అంతగా నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదా. అంటే తల్లిదండ్రులకు ఏదైనా కానీ కష్టం వచ్చినా లేదంటే తోబుట్టువులకి ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు ఏ కష్టం లేకుండా చూస్తారు. తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చి వారికి ఒక స్థాయిని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పనిని చూపించి వారిని కూడా కష్టాల నుండి బయటపడేటువంటి మార్గాలను వెతికి పెట్టి మరీ చూపిస్తారు. ఇక అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారండి. చక్కని రంగు ఉంటుంది. అలాగే మంచి ఆకర్షణ వంటి మంచి మనసే కాకుండా మంచి మాట తీరు కూడా వీరికి సొంతమనే చెప్పుకోవాలి. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి ప్రత్యేకమైనటువంటి స్థానము ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి విధమైన ఆకర్షణీయమైన రూపంతో పాటు మంచి తెలివితేటలు చురుకుతనం కూడా ఉంటాయి. అలాగే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నరదిష్టి నరఘోష కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని కాబట్టి ఈ రాశివారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలి. వీరి వాళ్ళే లేదంటే వీరి సొంత వాళ్ళే లేదంటే చుట్టూ ఉన్నవారు కావచ్చు కొంతమంది వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బాగుపడిపోతున్నారు, సంపాదించేసుకుంటున్నారు, అయ్యో వీరికి ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారమో లేదంటే ప్రతిరోజు కుదిరితే ఉప్పు నల్లావాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడమో లేదంటే నెలకోసారి ఎర్ర నీళ్ళు తిప్పి వేసేసుకుంటూ ఉండడమో లేదంటే ప్రతిరోజు పగునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి చేసుకుంటూ ఇలాంటివి చేయటం వల్ల చాలా ఉత్తమం అన్నమాట. ఇక మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి మాట వాస్తవం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, గుండె దడ కావాలనిపించడము లేదంటే ఏదైనా మీకు అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలందుకు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు దానికి తగినటువంటి చికిత్స తీసుకోండి. అయితే విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా పని వల్ల ఒత్తిడితో కొంచెం నీరసంగా ఉంటారండి. పనిని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేస్తారు, ఇష్టంగానే చేసేస్తారు. ఇక అలాగే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా లేదంటే మీకు ఏదైనా సమస్య అనిపించినా ఇబ్బంది అనిపించినా మీరు ఏంటంటే నిజాయితీ పరులుగా కర్తవ్య దీక్షల్లో ఏంటంటే హృదయం లేని వారుగా చక్కగా మీరైతే మీ పనిని మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు. మరి కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు. కాబట్టి వీటికి కూడా కారణం నిర్దిష్టం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమందితో కలిసి ఏదైనా సమయం కేటాయించి మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడాలో ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన విధంగా మీ యొక్క టైం టేబుల్ అనేది చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ను తీసుకోండి. అలాగే నీరసం దడ టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపైనా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి. ఇక రేపటి రోజున కొంతమంది ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తులు కూడా ఎవరంటే మీ ముందు అంతకుముందు అంటే మీ దగ్గర వారు ఏదైనా ఒక విధమైనటువంటి అంటే మీ దగ్గర కావాల్సిన విషయాలన్నీ కూడా చెప్పించుకొని మీ ద్వారా వారు లాభపడిపోయి తర్వాత మీరెంత అన్నట్లుగా మిమ్మల్ని పక్కకు తోసేసి వారు మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చెంతకైతే వస్తారు. అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు కూడా వేడుకుంటా అని చెప్పుకోవాలి. ఇక అలాగే కొంత మీరు అధిక ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి చికాకు అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు కొన్ని అనుకున్నటువంటి బహుమతులు కూడా వస్తాయి. బంధువులు స్నేహితుల నుండి మీకు కొన్ని మంచి బహుమతులు అందుతాయి. అలాగే మీకు ప్రేమకు సంబంధించినటువంటి వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాలను రేపటి రోజున మొహమాటం లేకుండా చేస్తారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్తో కూస్తో ఏదైనా విషయాల పట్ల కొంచెం ద్వేషం ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే శనీశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ
ధ్యానం, యోగా, ఆధ్యాత్మికమైనటువంటి శారీరకపరమైనటువంటి విషయాల యందు కొంచెం అవగాహన పెంచుకోండి. అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ, లేదంటే మీరు పెట్టినటువంటి ఏదైనా కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవాలి. అలాగే మీ పిల్లలు అవసరాలకు కూడా చూడడం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం తప్పకుండా రేపటి రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందివ్వండి. అక్కడ అవసరమైనటువంటి వ్యక్తులు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి. అలాగే స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు కూడా రేపటి రోజున కలుసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వారితో కలిసి చాలా విషయాలు మీరంటే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైనా కానీ మంచి చెడుల గురించి కొన్ని మీరు వాళ్లకు సలహాలు కూడా ఇవ్వటము, వారి ద్వారా మీకు సలహాలను పొందటము ఇటువంటివి కూడా జరుగుతాయి. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొంతసేపు చాలా ఎక్కువ గడపడానికి మీరైతే ప్రయత్నిస్తారు. అలాగే మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు అమ్ముడుపోతాయని చెప్పుకోవాలి. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి. మరి తెలుసుదాకండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.